రైతు సోదరులకు స్వాగతం. పొగాకు సాగు తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. గత ఏడాది రైతులకి ఆశించిన ధరలు దక్కడంతో ఈ ఏడాది రైతులు పెద్ద ఎత్తున సాగు చేశారు. కేంద్ర ప్రభుత్వం 142 మిలియన్ కిలోలు పొగాకు సాగు చేయడానికి రైతులకి అనుమతులు మంజూరు చేసింది. ఇక ఆల్రెడీ బ్యారినీలకి ఆ అనుమతులు రెన్యువల్స్ అన్నీ రైతులు 142 మిలియన్ కేజీలు పొగాకు సాగు చేస్తే అంతవరకు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అయితే అనధికారికంగా మరో 200 మిలియన్ కేజీలు కూడా రైతులు సాగు చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున పొగాకు సాగు అవుతాం. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక శాఖ సిగరెట్ల మీద వేసిన పన్నుతో వాటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం పొగాకు వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలి అని డిసైడ్ అయిపోయింది అప్పుడు. ఎందుకంటే భారతదేశంలో పొగ తాగడం వల్ల ప్రతి సంవత్సరం క్యాన్సర్ బారిన పడి 12 లక్షల మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇక వారికి ట్రీట్మెంట్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. గతంలో క్యాన్సర్ హాస్పిటల్స్ అంటే సౌత్ ఇండియాలో మద్రాసులో అడయార్ హాస్పిటల్ ఉండేది, నార్త్లో ఢిల్లీలో ఒక హాస్పిటల్ ఉండేది, అంతే. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ఒక క్యాన్సర్ హాస్పిటల్ వచ్చింది. సరే, అది డెవలప్మెంటా లేదంటే పొగాకు విరివిగా ఉపయోగించడం వల్ల వచ్చిందా? రకరకాల కారణాలు. కేవలం పొగాకే కాకుండా మహిళలకు కూడా క్యాన్సర్ వస్తూ ఉన్నాయి. తాజాగా పొగాకు కొనుగోలు దాదాపుగా నిలిచిపోయాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పొగాకు కొనుగోళ్లు దాదాపు ఆగిపోయాయి. ఇప్పటికే పొగాకు కొనుగోలు 50% పూర్తి కావాల్సి ఉండగా కేవలం 15% మాత్రమే పొగాకు కొనుగోలు పూర్తి చేశారు. ఆక్షన్ పెట్టినా కూడా నో ఆక్షన్ అని చెప్పేసి వ్యాపారస్తులు వెళ్ళిపోతూ ఉన్నారు. కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. కనీసం కేజీ 250 రూపాయలకు కూడా కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. రైతులు ఇంట్లో పెట్టుకునే సరుకు కాదు, కోల్డ్ స్టోరేజ్లో పెడితే ఖర్చులు వాసిపోతాయి. అమ్ముకోవటానికి ఆక్షన్ సెంటర్కి తీసుకొచ్చి ధరపడక మరలా దాన్ని ట్రాక్టర్లలో వేసుకొని రైతులు తీసుకుపోతూ ఉన్నారు. అంటే రవాణా ఖర్చులు తడిసి మోబడవుతూ ఉన్నాయి. మరలా తీసుకెళ్ళి కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలి. లేబర్ ఖర్చు, కోల్డ్ స్టోరేజ్ రెంట్, సరే దాన్ని ఎప్పుడు అమ్ముతాము అనేది క్లారిటీ లేదు. అందుకే రైతులు పొగాకు క్రాప్ హాలిడే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక సంవత్సరం కనుక టొబాకో క్రాప్ హాలిడే కనుక ఇవ్వకపోతే తీవ్రమైన సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. మరొక వైపు పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతూ ఉంది. గల్ఫ్లో ఎగుమతులు, టొబాకో ఎక్స్పోర్ట్స్ అన్ని నిలిచిపోయాయి. దాంతో ఆ ప్రభావం కూడా పడింది. ప్రైవేటు కంపెనీలు ఎగబడి కొనుగోలు చేసే కంపెనీలు కూడా రావడం, చూడడం, పోవడం. అధికారులు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా పొగాకు కొనుగోలు చేసేందుకు వ్యాపారస్తులు ముందుకు రావడం లేదు. వచ్చే సీజన్లో కనుక క్రాప్ హాలిడే ప్రకటించకపోతే పొగాకు రైతులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. మీరు కనుక పొగాకు రైతు అయితే పొగాకు అమ్మితే ఏ ధరకు అమ్మారు, మీ సరుకు మొత్తం కొనుగోలు చేశారా, 1/4 కొనుగోలు చేశారా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి.